మీలో ఎంతమంది ఐరన్ చేసి కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్? ఎవరైనా ఈ విధంగా ఐరన్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేనైతే ఇదే విధంగా అయితే కట్ చేసుకొని ఐరన్ చేసిన తర్వాతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అండి. అయితే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. నేను నెక్ అయితే కట్ చేయలేదన్నమాట. కట్ చేయకుండా ఈ విధంగా నెక్ పార్ట్ని మామూలుగానే వదిలేసాను. ఈ విధంగా ఐరన్ చేసిన తర్వాత మిషన్ మీద కుట్టుకునేటప్పుడు అయితే కట్ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఐరన్ చేయడం వల్ల ఫినిషింగ్ అయితే బాగా వస్తుంది అనమాట. దానికోసమే నేనైతే కంపల్సరీ ప్రతి బ్లౌజ్ అయినా సరే, డ్రెస్ అయినా సరే ఈ విధంగా ఐరన్ అయితే చేసేసుకుంటాను అనమాట. ఈ విధంగా చేయటం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఏంటంటే ఈ విధంగా ఐరన్ చేస్తే మనం మరలా వీటిని మిషన్ మీద కుట్టుకునేటప్పుడు వీటిని సపరేట్గా అతికించుకోవాలి కదా, ఆ పని అనేది ఉండదండి. అదేవిధంగా ఫినిషింగ్ బాగా వస్తుంది కాబట్టి, ఫినిషింగ్ బాగుంటేనే మన దగ్గర కస్టమర్స్ అనేవాళ్ళు వస్తారు కాబట్టి ఈ విధంగా అంటించుకుంటే ఈ 2 బెనిఫిట్స్ అనేది మనకు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి వీ షేప్ అయితే ఇచ్చానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.